మొదటిగా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, త్వరగా నన్ను వాడుకొనమని, అయ్యా నన్ను ముందుకు నడిపించమని, నాలో ఉన్న భయాన్ని దూరపరచమని పరిశుద్ధుడైనటువంటి యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మూడో మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 25, 26, 27 వచనాలు ఎవరైనా చదవండి. మూడవ మాటగా, ఎందుకంటే దేవుడు ఈ లోకానికి రావటానికి పరిశుద్ధురాలైనటువంటి మరియా గర్భాన ఆయన జన్మించి ఉన్నాడు. ఆమె యేసపుకు ప్రదానం చేయబడినప్పుడు ఆమె మరి పరిశుద్ధాత్మ వల్ల మరి తన గర్భంలో ఉన్నప్పుడు ఆయన నిజంగానే ఈ లోకంలోనికి ఎలా రావాలన్నప్పుడు ఒక సింహను చెప్తాడు యేసయ్య పుట్టిన తర్వాత మరియతో, నీ హృదయంలో ఒక ఖడ్గము దూసుకొని పోనని చెప్తాడు. ఎందుకంటే ఆనాడు చెప్పిన మాట ఈనాడు నెరవేరిందని వాళ్ళ యేసయ్య గారు మరియమ్మ గారు గ్రహిస్తారన్నమాట. అంటే మరి యేసయ్య యోహాను గారికే తన తల్లిని బాధ్యత ఎందుకు అప్పచెప్పారంటే, యేసయ్యకు సహోదరులు ఉన్నారా, సోదరిమణులు ఉన్నారా లేరంటే ఉన్నారు. కానీ వాళ్ళకి ఎందుకు చెప్పలేదంటే, ఒక రోజున ఆయన గలిలయలో సంచరిస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు ఆయన సంచరిస్తున్నప్పుడు ఆయన్నే పట్టుకోవాలని, మరి ఆయన్ని కూడా అప్పుడు చంపాలని వారి సహోదరులు కూడా చూశారు. అయినప్పటికీ కూడా దేవుడు మరి నిజంగా వాళ్ళు అంటారనమాట, అక్కడ నువ్వు యోదయలో సంచరించు, నీ మాటలు అక్కడ చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటారు. అయినా కానీ దేవుడు వారి మాటలు వినలేదు. అయితే వారి ఉన్నటువంటి సహోదరులు కూడా దేవుని యందు వారు విశ్వాసం ఉంచలేదు. అంటే ఈ మాట ఎక్కడుందంటే యోహాను సువార్త 7వ అధ్యాయము మరి 4-5 వచనాల్లో కూడా ఉంటుంది అనమాట. వారు సోదరులు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి దేవుని యొక్క మరి ఆ రొమ్మును ఆనుకొని ఉన్నాడు. ఎవరు? యోహాను గారు. ఎందుకంటే దేవుడు మరి నిజంగానే ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు నిజంగా దేవుడు ఎంతగా ప్రేమించాడంటే యోహాను గారిని చాలా ఎక్కువగా ప్రేమించాడు, అమితంగా ప్రేమించాడు అనమాట. యోహాను గారు అంటే నిజంగా దేవునికి ఎంతో ఇష్టం. అదే రీతిగా యోహాను గారు కూడా దేవుణ్ణి ప్రేమించాడు అనమాట. మరి ఇంకో చోట అయితే వారి సోదరమణులు ఏమంటారు తెలుసా, ఈయనకి మతి చెల్లించిందని చెబుతారు. అది కూడా మార్కు సువార్త 3వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఉంటుంది అన్నమాట. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే యోహాను గారికే ఎందుకు అప్పచెప్పాడు అనే మాట కొరకు ఈ వచనాలు చెప్తున్నాను. ఇంకో చోట కూడా ఉంటుంది, యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనంలో ఉంటుంది. ఇతను ఎవరో తెలుసా, యేసయ్య ప్రేమించినటువంటి యోహాను గారు. ఎందుకంటే యోహాను గారికి ఎందుకు అప్పచెప్పాడంటే, అందరూ వచ్చారు యేసయ్యతో పాటు సిలువ వేసేటప్పుడు, ఆఖరి వరకు ఎవరు వచ్చారో తెలుసా, యోహాను గారు తన తల్లి మాత్రమే నిలబడి ఉన్నారు. నిలబడి ఉన్నప్పుడు ఈ తల్లి ఏం చేస్తుందో తెలుసా, నా కొడుకుని సిలువ వేస్తున్నారని. కన్నతల్లికి ఉంటుంది కదా, కుమారుడు ఎటువంటిడైనప్పటికీ కూడా కన్నతల్లి ఏం చేస్తుందంటే కుమారుని అమితంగా ప్రేమిస్తూనే ఉంటుంది. వాళ్ళు ఎన్ని తప్పులన్నా చేయని, తల్లి మాత్రం కుమారుని ప్రేమిస్తూనే ఉంటుంది. కాబట్టి కుమారుడు గురించి తల్లి విన్నప్పుడు తల్లి ఏం చేస్తుందంటే పరుగున వచ్చిన తర్వాత ఏం ఆలోచించలేదు. ఎలాగంటే నాకు ఒక భర్త ఉన్నాడు, నా వెనక బిడ్డలు ఉన్నారు, మరి నన్ను చేర్చుకోరా అనేది కూడా తను ఆలోచించలేదన్నమాట. ఆలోచించకుండా పరుగున మరి తన కుమారుడైనటువంటి యేసయ్య దగ్గరకు పరుగున ఆమె వచ్చేసింది. ఆ గడియలోనే అప్పుడు చెబుతూ ఉన్నాడు అనమాట. చదువు నాన్న 25వ వచనం. ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియాయు మగ్దలేన మరియాయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుని దగ్గర నిలుచుండడు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తనతో చెప్పాను.
తల్లితో చెప్పాను, అమ్మ నీ కుమారుడు అంటే లాస్ట్ వరకు ఉన్నది ఆయనే. పేతురు గారు కూడా వచ్చారు, కానీ ఆయన ఎక్కడున్నాడు? గుమ్మలోనే యేసయ్యను వదిలేసేసాడు అనమాట. అప్పుడే ముమ్మారు అబద్ధం ఆడాడు పేతురు గారు. వీరందరూ కూడా యేసుతో నడిచిన వారే, కానీ ఎవరు కూడా చివరాఖరి వరకు లేరు, ఒక యోహాను గారు తప్ప. అయితే తల్లిని వారు చేర్చుకుంటారో చేర్చుకోరో అని తల్లి బాధ్యత. ఆయన ఎంత వేదన పడుతున్నా, ఎంత కష్టపడుతున్నా, ఎంత బాధను అనుభవిస్తున్నప్పటికీ కూడా తల్లి బాధ్యత మాత్రం యేసయ్య మాత్రం మర్చిపోలేదు కాబట్టి తన యొక్క బాధ్యతను మరి యోహాను గారికి అప్పగించాడు అనమాట. అయితే వెంటనే యోహాను గారు ఏం చేశారో తెలుసా? తనని చేర్చుకున్నాడు. వెంటనే ఆయన చెప్పిన వితిన్ సెకండే ఆయన ఏం చేశాడంటే తన తల్లిని ఆయన చేర్చుకొని ఎప్పుడైనా ఆయన వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. మనం ఈ లోకంలో ఉన్నాము, మనకు తల్లిదండ్రులు ఉన్నారు. మన తల్లిదండ్రులు ఎలా చూస్తున్నాము? మన అత్తమామలు మనం ఎలా చూస్తున్నాము? మన వృద్ధుల్ని మనం ఎలా ప్రేమిస్తున్నాము? అవి కూడా ఉన్నాయి అన్నమాట. చూద్దాము. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22-25 వచ్చిన వరకు చదువుకుందాం. చాలు నాన్న. తల్లిదండ్రులు ఏం చేయాలంట? ముదివి వచ్చినప్పుడు వారిని మనం ఏం చేయాలి? నిర్లక్ష్యంగా ఉంచాలి వారిని. మన తల్లిదండ్రులు మనం ఎలా చూసుకోవాలి? మన అత్తమామ గారిని ఎలా చూసుకోవాలి? మనకి ఎవరైనా తెలుసులుంటే అనాథ పిల్లలు మనం ఎలా చూసుకోవాలి? మన తల్లిదండ్రులు ముదివి వచ్చినప్పుడు ఒక తల్లికి 2-3 కొడుకులు ఉన్నారనుకోండి, నెలకు ఒక చోట పంచుకుంటారా? లేదంటే అనాథాశ్రమంలో పెడతారా? వారికి వచ్చే ఫంక్షన్ తీసుకొని వారిని చూస్తారా మీరు? ఈ లోకంలో చూసేవారు చాలామంది ఉన్నారు. దయచేసి అలా చూడొద్దండి. వంతులు వేసుకోవద్దు తల్లిదండ్రులు చూడటానికి. ఎందుకంటే నిజంగా వంతు వేసుకుంటే మరి తల్లి యొక్క బాధ్యత యోహాను గారికి అప్పచెప్పేవాడే కాదు యేసయ్య. నిజంగా మన కొరకే ఆయన శిలువ మీద మరణిస్తూ ఉన్నారు. ఆయన మరణించి మన కొరకు మనము మరి పాపంలో నశించిపోకూడదు, మన నిత్య జీవంలో ప్రవేశించాలని, ఆ పరలోక భాగ్యాన్ని మనం పొందుకోవాలని యేసయ్య మన కొరకు ఆనాడు శిలువలో బలి అయి ఉన్నారు. ఆయన బలి అయిపోతూ కూడా ఈ మాటలు మనకి చెప్పారన్నమాట. నిజంగా మరి తల్లిదండ్రులు ముదివి వచ్చినప్పుడు వాటికి అనేకమైన కోరికలు ఉంటాయి. మరి మన చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు మనకు అన్నీ చేయలేదా? అన్నీ కొనుక్కొచ్చి మనకు పెట్టారు కదా. మరి అలా ముదివి వచ్చినప్పుడు మనం వాళ్ళు ఎత్తుకోవాలంటే మనకు అలా ఏం చేయాలి? వారు మంచంలో ఉంటే వారిని మనం పట్టించుకోకుండా ఉండాలా? ఇంకో వచనం చూసుకుందాం. సామెతలు 20:20. చాలు నాన్న. తన తండ్రినైనాను తల్లినైనాను దూషించి వారి దీపం అంటే ఎక్కడ ఆరిపోతుందంట? కారు చీకటిలోనే ఆరిపోతుందంట. నిర్గమకాండలో కూడా ఉంటుంది అన్నమాట. 20:12 ఉంటుంది. తల్లిని తండ్రిని సన్మానించి వాడు ఏమవుతాడంట? దీర్ఘాయుష్మంతుడు అవుతాడంట. ఏబీసీ పత్రికలో కూడా ఉంటుంది అదే వచనం. మన తల్లిదండ్రులు సన్మానించాలి. ఎలా సన్మానించాలి? ఒక శాలువ కప్పు, లేదంటే ఏ మంచి బట్టలు ఇచ్చు, పూలదండలు వేసు తల్లిదండ్రులు మనం సన్మానించడం కాదు. కానీ ఈ లోకంలో ఎలా సన్మానించాలంటే దేవుణ్ణి నిజంగా నువ్వు మరి తల్లిదండ్రులు సన్మానించే విధిగా నువ్వు ఉండాలనుకుంటే, ఈ భూలోకంలో దీర్ఘాయుష్మంతుడై నువ్వు ఉండాలంటే మరి తల్లిదండ్రులు అనాథాశ్రమంలో పెట్టకూడదు, పనివారిని పెట్టి జీతం ఇచ్చి వారిని చూడకూడదు. నిన్ను కన్నా నీ తల్లిదండ్రులు నువ్వే చూసుకోవాలన్నమాట. వారికి ఏం కావాలో ఆలన పాలన నువ్వే చూడాలి. ఇక్కడ ఎంత వేదన పడుతూ అంత ఎండలో శిలువ మీద ఉండి కూడా, రక్తము కారుతూ దాహంతో ఉండి కూడా ఆయన ఏం చేశాడో తెలుసా? క్షమిస్తూ. నాకంటే ముందు మరి చెప్పారు, 2 బిడ్డలు చెప్పారు, క్షమాపణ గురించి చెప్పారు. నిజంగా ఆయన క్షమిస్తూ ఆయన ఏమన్నాడు శిలువలో కూడా? అమ్మ నా కొరకు మీరు ఏడవద్దు, మీ కొరకు మీ బిడ్డల కొరకే ఏడమన్నాడు. కాబట్టి మనం యేసయ్య కొరకు ఏడవలసింది ఏమీ లేదు ఈ లోకంలో. మన కొరకు మనం చేసిన వాటి కొరకు సరిచేసుకొనుట కోసమే మనం ఇక్కడ ఉన్నామన్నమాట. దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం? మనం
కాసేపు మాత్రమే కాదు, మన రోడ్డు మీద ఎవరైనా కనిపించినా కానీ వారిని కూడా మనం ఏం చేయాలో తెలుసా? ఎవరైనా దిక్కులేని వారు ఉంటే మనం వారిని ఆదరించాలి. ఇప్పుడు వరకు ఉందో లేదో తెలియదు, కానీ ఇక నుంచైనా మనందరం ఏం చేద్దాం అంటే అలవాటు చేసుకుందాం అనమాట. మన దీపము ఆరిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మన తల్లిదండ్రులను దూషించకూడదు, తిట్టకూడదు, కొట్టకూడదు. ఒకవేళ నీ రక్షణ లేనప్పుడు నీ తల్లిదండ్రులను దూషించేవేమో, ఒకవేళ నువ్వు మార మనసు లేనప్పుడు నీ తల్లిదండ్రులను కొట్టేవేమో, మీ అమ్మను కొట్టేవేమో, మీ నాన్నను కొట్టేవేమో. వారు విసిగిస్తారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, కానీ నువ్వు మాత్రం వారిని మాత్రం కొట్టడానికి నీ హక్కు ఎవరు ఇవ్వలేదు. ఎందుకంటే నీ జన్మనిచ్చిన తల్లిదండ్రులు వారు. నీ కొట్టడానికి దేవుడు నీ హక్కు ఏమాత్రం ఇవ్వలేదు. ఒకవేళ నువ్వు వారిని కొట్టి తిట్టేవంటే ఏమవుతుందంట? వారి దీపము కారి చీకటిలోనే ఆరిపోతుందంట. నీ రక్షణ లేనప్పుడు ఒకవేళ ఏమైనా తిట్టేవేమో నీ తల్లిని, నీ తండ్రిని దూషించేవేమో, ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవుని దగ్గర ఒప్పుకో. నువ్వు రక్షించబడ్డావు కాబట్టి దేవుని దగ్గర మారు మనసు పొంది, దేవా నేను ఇలా చేశాను, నా తెలియక నన్ను క్షమించాయా, ఇంకెన్నడూ నేను ఇలా చేయను తండ్రి. నా తల్లిదండ్రుల విషయంలో నేను ఎప్పుడు కూడా వంతులు వేసుకోను, నా అత్తమామ విషయంలో కూడా నేను వంతులు వేసుకోను. ఒకనొక ఊరిలోనంట ఒక వ్యక్తి ఉందంట, ఒకే ఒక కూతురంట. తనంట చాలా తల్లి కష్టపడి చదివించి డాక్టర్ని చేసిందంట. నా కూతురు ఎప్పుడు కూడా నేను ఏ క్లాస్ కూడా నేను తప్పలేదు, అన్నీ పాస్ అయ్యానని చెప్పేసి చెబుతుంది. నా కూతురు ఇంత త్వరగా డాక్టర్ అయిపోయింది, ఎలా అయిపోయిందో చూద్దామని చెప్పేసి ఒక రోజున తల్లి కుమార్తెకు ఫోన్ చేసిందంట. ఫోన్ చేసినప్పుడు తను ఏం చేసిందంటే సరే రమ్మని చెప్పేసి అందంట. వెళ్ళినప్పుడు కూతురు దగ్గరికి వెళ్ళినప్పుడు కూతురు డాక్టర్ అయిందంట, చాలా బిజీగా ఉందంట. మరి తల్లి కూతురుని చూసి చాలా సంబరపడిపోయి సంతోషించిందంట. నేను పడిన కష్టానికి నా కుమార్తెకు జాబ్ వచ్చింది, నేను ఎలా చేయాలనుకున్నాను, ఇలాగే నా కూతురు చదువుకుందని చెప్పేసి చాలా సంతోషించిందంట. ఆ తరువాత తన ఫ్రెండ్స్ వచ్చారంట. వచ్చినప్పుడు గబగబా తన ఫ్రెండ్స్ వచ్చారని కూతురికి శ్రమ లేకుండా తల్లి ఏం చేస్తుందంటే కాఫీలు పెట్టివ్వటం, టిఫిన్లు పెట్టివ్వటం అలా చేసిందంట. చేస్తే మంచి రుచికరంగా భోజనం కూడా చేసి వారి ఫ్రెండ్స్కి పెట్టిందంట. పెట్టినప్పుడు ఆ ఫ్రెండ్స్ తను అడుగుతున్నారంట, ఎవరు ఈ వ్యక్తి ఇంత రుచికరమైన భోజనం చేసింది అని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళతో అంటుందంట, వారి ఫ్రెండ్స్తో, ఈమె నా యొక్క పని మనిషి అని చెప్పిందంట. నిజంగా ఆ తల్లి ఎంత వేదన పడి ఉంటుందో. నాకైతే చాలా బాధ ఆ మాట వింటే. మన కళ్ళ తల్లిదండ్రులు ఎన్ని పనులు చేస్తారో మన నిమిత్తం. తల్లి ఎటువంటిదైనా కావచ్చు, నా బిడ్డలు బాగుండాలనే చూసుకుంటుంది అనమాట. కానీ మరి అంత డాక్టర్ అయిందే కూతురు, మరి ఎందుకు అలా చెప్పింది? తనకేంటంటే మారు మనసు లేదు, మానవత్వం లేదు, మనసాక్షి అంతకంటే లేదు. నా తండ్రి లేడు, నా తల్లి ఇంత కష్టపడి నన్ను చదివించి డాక్టర్ని చేసింది, ఎప్పుడూ రాలేదు, నా దగ్గరకు వచ్చింది, నేను ఇలా ఎందుకు చెప్పాలి అనే ఆలోచన ఉండదైతే కొంచెం కూడా కృతజ్ఞత లేదు. కాబట్టి తన తల్లి పట్ల ప్రేమ అనేది లేదు కాబట్టి తను చెప్పింది. తల్లి ఒక 2 నెలలు ఉందామని కూతురు దగ్గరికి వెళ్ళింది. ఆ మాట ఎప్పుడైతే విందో, అమ్మ నేను బయలుదేరుతానని చెప్పి బయలుదేరి తల్లి వచ్చేసి వస్తూనే వేదనతో చాలా ఆలోచించింది. నేను ఎందుకు బ్రతుకుండాలి, నేను ఎవరి కొరకు బ్రతుకుండాలి, ఉన్నది ఒక కుమార్తె, ఎన్ని కష్టాలు పడి చదివించి ఉద్యోగం తెప్పించాను, ఈ రోజున నన్ను ఎలా ఉంది, రేపు నన్ను చూసిద్దో చూడదు అని చెప్పేసి వస్తూనే ఆలోచించుకుంటూ తల్లి ఒక నూతిలో దిగి చనిపోయింది. కుమార్తెకు వార్త తెలిసింది, వచ్చింది. ఎంత ఏడ్చిన ప్రయోజనం ఉందా? తల్లిని చూడగలిగిందా? తన రుణాన్ని ఆమె తీర్చుకోగలిగిందా? కానీ ఈ రోజుల్లో కూడా చాలామంది అలాగే ఉన్నారు. కాబట్టి మనమైతే అలా చేయొద్దు. మన సంఘంలో అలా లేరనే నేను అనుకుంటున్నాను. మనమైతే అలా చేసేవారంగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు అనమాట. మన దీపము ఎప్పుడు కూడా వెలిగి ఉండాలంటే మనం ఏం చేయాలంటే మన తల్లిదండ్రులను దూషించకూడదు, కొట్టకూడదు. ఒకవేళ నీకైనా బాధ ఉందా, ఎవరిదైనా చెప్పించు. వారి వింటలేదా, ఇంకొక మారు చెప్పించు. వారి వింటలేదా, మోకాళ్ళయి ప్రార్థన చేయి, దేవుడు అన్నిటికీ జవాబు ఇస్తాడనమాట. కానీ తల్లిదండ్రులు మాత్రం ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు అనమాట. నిజంగా ఈ లోకంలో మనం దీర్ఘాయుషులు అవ్వాలంటే మన తల్లిదండ్రులు ఖచ్చితంగా మనం ఏం చేయాలి? సన్మానించాల్సిందే. మనం ఏం చేయాలంటే ముందుగా వారి కొరకు మన చేతులెత్తి ప్రార్థన చేయాలి. అనేకమైన సమస్యలు వస్తాయి, ఎందుకంటే వయసు పైబడుతుంది కాబట్టి. వారికి శాదస్తం అంటారు కదా, శాదస్తం వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఓపికతో మనం ఉండాలి. మనం పని చేయాలనుకో, ఓపికగా ఉంటావా, చేసుకో, మన అవసరమైతే. అట్టగే ఇతరుల కొరకు కూడా మనం ఓపికతో పని చేయాల్సిందేనమాట. అలాగే దేవుడు కూడా తన తల్లి బాధ్యతను యోహాను గారికి అప్పచెప్పారు. ఆయన ఏంటి చెప్పిన వెంటనే చేర్చుకున్నాడు. ఏమైనా మారు మాట్లాడా? ఒక్క మాట అయినా మాట్లాడాడు యోహాను గారు? తిరిగి ఒక్క మాట అయినా ఆయన
పలుకలేదన్నమాట. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గరే నిలిచిండు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. అంటే ఇక నేనైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కొరకు నేను మరణించబోతూ ఉన్నాను కాబట్టి నా యొక్క బాధ్యతను మరి శిష్యుడైనటువంటి యోహాను గారికి అప్పగిస్తున్నానని, ఇతడే నీ కుమారుడు అని చెప్పేసి తనకు అప్పగించాడు అనమాట. వెంటనే ఆ క్షణాలను ఆయన ఏం చేశాడంటే ఆ గడి నుంచి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. ఆయన చేర్చుకొని పోతే ఆమె పరిస్థితి ఏంటి? ఆ రోజున మరి తనకున్నటువంటి బిడ్డలు రానిచ్చేవాళ్ళు కాదు. తన భర్త రానిచ్చేవాడా? వీరందరూ కూడా ఆయన మీద వ్యతిరేకంగానే ఉన్నారు. కానీ ఫస్ట్ నుంచి కూడా ఆయన మరణించే వరకు కూడా తండ్రి చిత్తాన్ని మాత్రమే నెరవేర్చాడు అనమాట. మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు చేసిందేదో చేసాము, అయిందేదో అయిపోయింది. కానీ ఇప్పటి నుంచే నేను దేవుని తెలుసుకొని నిజమైన మారు మనసు, ప్రతి నెలలో మనం బలలో చేతులు పెడుతున్నాం. స్త్రీలుగా మనం మన కుటుంబాలను మనం కట్టుకోవాలి. ముందు మనం కట్టుకుంటేనే మన అనుకున్న వారు కూడా ఒక సైన్యముగా నిలబెడతారు. ఐక్యత కలిగి మనం ఉండాలన్నమాట. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.